లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు మనం హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, మెహదీపట్నం, మణికొండ, టోలీ చౌకీ, షేక్పేట, గోల్కొండ, అత్తాపూర్, లంగర్ హౌస్లో భారీగా వర్షం పడుతోంది. తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్, హబ్సీగూడలో ఏకధాటిగా వర్షం దంచి కొడుతోంది. ఇక కూకట్పల్లి, కేబీహెచ్పి, నిజాంపేట్, మియాపూర్, మూసాపేట్ సహా బాలానగర్, సనత్ నగర్, ఎర్రగడ్డలో భారీగా వర్షం కురుస్తోంది. అలాగే మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, శేర్లింగంపల్లి, హకీంపేట్, కంటోన్మెంట్, ఖైరతాబాద్లోనూ భారీగా వర్షం పడుతోంది. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గంటన్నర పాటు ఏకధాటిగా కురిసినటువంటి వర్షానికి ఆయా ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోగా పలువురు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. కాగా వర్షం నేపథ్యంలో అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. వర్షం తగ్గేంత వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచనలు చేసింది. ఇదిలా ఉండగా తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు కురవనున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రైట్, హైదరాబాద్ నగరం అంతా భారీగా వర్షం కురుస్తుంది. జనజీవనంతో స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్, ఎలా ఉంది పరిస్థితి అంతా? హైదరాబాద్లో భారీ నుండి అతి భారీ వర్షం పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణను మొదలుకొని దక్షిణ తెలంగాణ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో ముందు ప్రవేశించినప్పుడు అది ఏప్రిల్, మే ఈ నెలల్లోనే అతి భారీ వర్షాలు పడ్డాయి. మరి జూన్, జూలైలో కూడా లోటు వర్షపాతం నమోదైంది. ఈ లోటు వర్షపాతం నమోదు కారణంగా ఇప్పటికే రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసుకుని బాధపడుతున్నారు. వాళ్ళు ఎందుకంటే విత్తనాలు వేసి రెడీగా ఉన్నారు. మరి ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇప్పుడు రైతులకు ఆ కష్టాలు పోయినట్టు అనిపించగా తెలియజేయచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం నుండి ఒకటే కుండపోత వర్షం కూడా కురుస్తుంది. హైదరాబాద్లో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా నమోదవుతుంది. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షం కూడా కురుస్తుంది. ఉరుముల మెరుపులతోని, ఈదురు గాలులతోని కూడా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మరి ఉరుములు కూడా ఏకదాటిగా ఊకదంపుడు చంపినట్టు ఇదే వర్షం కూడా కొనసాగుతుంది. మరియు ప్రధానంగా చూసుకుంటే కొన్ని జిల్లాలో ఇప్పటికే వర్షపాతం కూడా ఎక్కువ తీవ్ర స్థాయిలో నమోదైంది. అది మన హైదరాబాద్ సెంట్రల్ జోన్గా చూసుకుంటే రాజేంద్ర నగర్, బండ్లగూడ, హిమాయత్ నగర్, పంజగుట్ట, హైదర్గూడ, గండిపేట్, మణికొండ, కిస్మత్పుర, కోటి, నార్సింగ్, కోకాపేట్ ఈ ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షం కూడా కొనసాగుతుంది. మరి ఏదైతే హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసప్ ట్యాంక్, యూసఫ్గూడలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కీసర, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఈ రూరల్ ప్రాంతాల్లో కూడా ఇదే వర్షం కూడా కొనసాగుతుంది. మరియు హైదరాబాద్లో ఉన్న ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఇందిరా పార్క్, చిక్కడపల్లి, రామ్నగర్ ఈ ప్రాంతంలో కూడా వర్షం కూడా తీవ్ర స్థాయిలో కొడుతుంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కూడా ఇదే ఉంది. మరియు ప్రధానంగా సిటీ అవతల వైపు చూసుకుంటాను గట్కేసర్, పోచారం, అనోజిగూడ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, రామంతపూర్, ఉప్పల్, ఫిర్యాదిగూడలో ఇదే వర్షం కొనసాగుతుంది. మరియు ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్లో ఇదే కూడా కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మరికొద్ది క్షణాల క్రితం అతి భారీ వర్షం పడ్డది ఎక్కడంటే గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, చందానగర్, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరియు రంగారెడ్డి జిల్లాగా చూసుకుంటే మహేశ్వరం, కందుకూరు ఈ తుక్కుగూడలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే మన ఒడిశా తీరంలోని ఏదైతే చక్రవాత ఆవర్తన ప్రభావం ఉండడం వల్ల తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల అది తెలంగాణ మీది నుండి ప్రవహిస్తుంది. కాబట్టి ఈ వర్షం కూడా ఎక్కువ పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలుస్తున్నారు. మరి ప్రధానంగా చూసుకుంటే
హైదరాబాద్లోనే అంటే హబ్సిగూడలో, హబీబ్ నగర్లో, గోల్కొండ, మెహదీపట్నం, హిమాయత్ నగర్, ఆసిఫ్ నగర్లో కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగుతుంది. మరియు మేడ్చల్ జిల్లాలో చూసుకుంటే గట్కేసర్ మున్సిపాలిటీలో కూడా దంచి కొడుతుంది వర్షం. ఇప్పటికే అక్కడ కొన్ని లోతట్టు ప్రాంతాల్లో మోకాల వరకు కూడా నీరు చేరి వారికి ఇదే ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మరియు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే జిహెచ్ఎంసీలు హైడ్రా వాళ్ళు కూడా వ్యక్తిగతంగా అన్ని ఫోన్లకు రెయిన్ అలర్ట్ అని కూడా మెసేజ్లు కూడా పంపించే అవకాశాలు కూడా చాలా మందికి ఇప్పటికీ కనిపిస్తున్నాయి. కొంచెం లోతట్టు ప్రాంతాల్లో నీరు చేయడం వల్ల ట్రాఫిక్ మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పుడు మెహదీపట్నంలో చూస్తున్నటువంటి ఒక కాలనీలో చూస్తున్నట్లయితే అక్కడ మొత్తం చాలా వరద మొత్తం నిండిపోయింది. ఏదైతే అక్కడ వాటర్ ట్యాంక్ వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ దాదాపు టైర్లు మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే వాటర్ అక్కడ మొత్తం అక్కడ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ అలర్ట్ అయిందా, ఇంకా అలర్ట్ కాలేదా, అసలు సహాయక చర్యలు చేపడుతుందా, చేపడతలేదు ఇంకా? ఇప్పటికీ జిహెచ్ఎంసీ వారికి సమాచారం అందినా కూడా వాళ్ళు వెళ్ళే మార్గంలో కూడా ప్రతి దగ్గర లోతట్టు ప్రాంతం ఉన్నది కాబట్టి అక్కడ కూడా నీరు చేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారు కొంచెం నెమ్మదిగానే సంఘటన స్థలానికి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మెహదీపట్నంలో కూడా ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతం కాబట్టి ప్రతి ఒక్క కాలనీలో కానీ మరియు మెయిన్ రోడ్ పైన కూడా వాహనదారులకు ఇబ్బందికరంగా ఉండి అధికంగా నీరు చేరడంతో ఇదే ప్రాబ్లం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరియు ఇంకో గంటన్నర తర్వాత కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగుతుంది. వెంటనే జిహెచ్ఎంసీ సిబ్బంది మరియు సంబంధించిన అధికారులు మరి హైడ్రా కూడా దీంట్లో పాల్గొని, ఎందుకంటే అది డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఫోర్స్ 2000 ఆర్టికల్ 2025 కింద కూడా ఇది ప్రస్తుతానికి కూడా ఇది ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు కూడా దీంట్లో భాగమై ప్రతి ఒక్కటి కూడా చర్యలు తీసుకోవాలి, తగిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు కింది స్థాయి వారికి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా కరెంటు సమస్యలు కూడా ఇదే చోటు చేసుకుంటాయి. ఎందుకనంటే కొన్ని ప్రాంతాల్లో కూడా కరెంటు తీగలు తెగిపడడం కానీ వాటర్లో కలవడం కానీ ఇలాంటి సంఘటనలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మరి రోడ్ల మీద కూడా ఈదురు గాలులతో కొన్ని చెట్లు కూడా విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా ఇంకా గంటన్నర సేపు ఇదే వర్షం కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో కొనసాగుతుంది. మరియు జిల్లాల వారుగా కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సురేష్, అరవింద్, అంటే ఇప్పటికే గంటన్నర పాటు భారీగా వర్షం పడ్డది, చాలా ఏరియాలు నీట మునిగాయి. మొత్తానికైతే జిహెచ్ఎంసీ అధికారులు ఇంకా గంటన్నర పడుతుందని చెప్పేసి ఎవరు బయటకు రావద్దని చెప్తున్నారు. అంటే సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతాయని చెప్పి అనుకోవాలా, లేకుంటే వారు ఇంకా ఏదైతే సహాయక చర్యలు చేయడానికి వాళ్ళు వెనుక అంజలో ఉన్నారని అనుకోవాలా మనం? అంటే ఒక దిక్కు ఇందులో కూడా ఏంటంటే ప్రజెంట్గా వీళ్ళకు సహాయ చర్యలు చేయాలనే ఒక నేపథ్యంలోనే ఇలాంటివి కూడా చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. అంటే ఎవరు కూడా బయటికి రాకపోవడం మంచిదే. ఒకవేళ ఎందుకనంటే అతి భారీ వర్షం కూడా ఉంది, ఉరుముల పిడుగులు మెరుపులతో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా వాహనదారులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా వారు ఇదే పరిస్థితి కూడా కొనసాగుతున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే అందరూ స్పందించారని కూడా తెలుస్తుంది. వారు ఘటన స్థలానికి వెళ్ళి ప్రతి ఒక్క దగ్గర అంటే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా ప్రతి ఒక్క జిహెచ్ఎంసీ లిమిట్లో ఉన్న అందరూ కూడా అలర్ట్ అయ్యారు. దీనికి డిఆర్ఎఫ్ కూడా పూర్తిగా సహకరిస్తుంది. ప్రజలు కూడా మాకు సహకరిస్తే త్వరితగతిన పూర్తి చేసి ఇప్పటికే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇది చేస్తామని అంటున్నారు. మరి ఇంకా హైడ్రా కూడా అందరికీ వ్యక్తిగతంగా కూడా మెసేజ్లు పంపించి ఎవరికి కూడా బయటికి రావద్దని అందరికీ అలర్ట్ చేశారు. ఎందుకంటే రానున్న 3 గంటల పాటు ఇదే వర్షం కూడా కొనసాగుతుంది. మరి ప్రధానంగా జిల్లాలో కూడా ఇదే ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఇంకా మరింత భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఏంటంటే మ్యాన్ హోల్స్ ద్వారా ఈ నీళ్లు రావడం వల్ల మ్యాన్ హోల్స్ కూడా ఏది కనిపించకుండా పోతుంది. దాంట్లో పడే ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. సురేష్, అరవింద్, మ్యాన్ హోల్స్ సమస్య అనేది ఎప్పటి నుంచో ఉంది, అది ఇప్పటికైనా సరిచేసిన అనుకోవాలా, లేకుంటే లేదా ఇంకొకటి ప్రధానంగా ఏదైతే కుండపోత వర్షం పడుతుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ పడ్డది, ఏమన్నా అంచనాకు వచ్చారా వాతావరణ శాఖ? వాతావరణ శాఖ ఇప్పటికీ 40 సెంటీమీటర్లని అంటున్నారు. మరి పూర్తి స్థాయిలో కూడా వారు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇది ఒక మోస్తారు వర్షంలాగా, అంటే నిరంతర ప్రక్రియలాగా ఏదైతే మధ్యాహ్నం నుండి ఇప్పటి వరకు ఇదే వర్షం కొనసాగుతుంది. కాబట్టి వారు కూడా ఇంకా అనాలిసిస్ చేయడానికి కొంత టైం పడుతుంది. మరి ఎందుకంటే తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీతో కూడా వీళ్ళు 2 అనుసంధానమై కూడా ఏదైతే ఒక రిజల్ట్ రిలీజ్ చేస్తారు, ఏదైతే వ్యక్తిగతంగా కూడా ఏది రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ అవకాశాలు రిలీజ్ చేసిన తర్వాత కూడా ఆ నివేదిక మరోసారి కూడా మనం చర్చించుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్లో వర్షం ఎంత శాతం నమోదైంది, ఎన్ని సెంటీమీటర్లు నమోదైంది, ఏ ప్రాంతంలో ఎక్కువ నమోదైంది, అయితే ఏ ప్రాంతంలో లోతట్టు ప్రాంతంలో ఎంత నీరు వచ్చి చేరుకున్నది, మరి ఏ ప్రాంతంలో కూడా వర్షం పడకుండా ఉన్నదనే పరిస్థితులు కూడా వాతావరణ శాఖ, జిహెచ్ఎంసీ మరియు తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వీళ్ళు కూడా ఇదే పనిలో ఉన్నారు. సురేష్, అరవింద్, ముఖ్యంగా ఏదైతే మరో 2 రోజుల పాటు ఇలాగే భారీగా వర్షం పడే అవకాశం ఉందని చెప్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందా? అన్ని సమస్యలలాగానే దీన్ని కూడా గాలికి వదిలేసే పరిస్థితి కనబడుతుందా?
వాతావరణ శాఖ అధికారి స్పష్టంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వర్షం హైదరాబాద్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే ఒక ద్రోణి ప్రభావం, చక్రవాక ఆవర్తన ద్రోణి తెలంగాణ మీద నుండి ప్రవహిస్తుంది కాబట్టి దీని కారణంగా హైదరాబాద్లో అత్యధికంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. మరి తెలంగాణ ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ మరి దీన్ని పట్టించుకుంటుందా లేదా, ఎన్ని రోజులు అలర్ట్ జారీ చేస్తారు, అసలు ఈ అలర్ట్ జారీ చేసిన తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు, అసలు ఎలాంటి పరిస్థితి కొనసాగుతుందని కూడా ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. కేవలం వాతావరణ శాఖ మాత్రం ఒకటే ఇలాంటి హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం కొనసాగుతుంది. మరి ఉదయం సమయంలో కూడా ఇదే వర్షం ఉంటుంది, రాత్రి సమయంలో కూడా ఇదే వర్షం కూడా ఉంటుంది. మరియు ప్రధానంగా చూసుకుంటే ఉరుముల మెరుపులతో కూడా గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో అత్యధికంగా భారీ వర్షం పడే అవకాశాలు హైదరాబాద్లో ప్రధానంగా కనిపిస్తాయి. సురేష్, అరవింద్, ముంపు ప్రాంతాల పరిస్థితి ఏంటి? ముంపు ప్రాంతాలు ఎన్నున్నట్లు గుర్తించారు అధికారులు? దానికి సంబంధించి ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? ముంపు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొన్ని దగ్గర బ్యారిగేట్లు అట్లాంటివి పెట్టడం జరిగింది. ఎందుకనంటే అది ఇప్పటికే నీరు ముంపు ప్రాంతంలో కూడా అత్యధికంగా వచ్చి నీరు చేరడం కానీ అలాంటి సమస్యలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రజలు అని ఇప్పటికే వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు కొంతమంది అలర్ట్ జారీ చేసి అక్కడ కూడా భద్రతగా ఉన్నారు. మరియు డిఆర్ఎఫ్ కూడా వీళ్ళకు తోడుండి కూడా ఇప్పటికే కొన్ని సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రజల్ని మాత్రం లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే అక్కడ కూడా కొన్ని మ్యాన్ హోల్స్ ఉన్నాయి, సమస్యలు కూడా ఉన్నాయి. మరి ఆ లోతట్టు ప్రాంతాల్లో కూడా అందరికీ ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఇళ్లలోకి మాత్రం కొన్ని దగ్గర కొన్ని ప్రాంతాలలో అంటే మెహదీపట్నం అలాంటి కొంచెం లోతట్టు ప్రాంతాలలో కూడా నీరు చేరి కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కూడా ప్రధానంగా దీనికి అన్ని వర్గాల వారు అంటే జిహెచ్ఎంసీ కానీ మరియు డిఆర్ఎఫ్ కానీ ఈ స్టేట్ పోలీస్ వ్యవస్థ కూడా ఇందులో పాల్గొని అందరికీ సహాయక చర్యలు చేపట్టి ఈ వర్షం నుండి అందరినీ సురక్షితంగా వాళ్ళ ఇంటికి పంపించాలని తెలుపుతున్నారు. మరి ప్రధానంగా కూడా ఏదైతే ఆఫీస్కి వెళ్ళే వారికి కూడా ఇదే సమస్య తలెత్తే అవకాశాలు అనేది. ఎందుకంటే ఉదయం సమయం నుండి మళ్ళీ సాయంత్రం వరకు ఆఫీస్కి వెళ్ళే వారికి కూడా ప్రధానంగా ఈ సమస్య తలెత్తుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఏదైతే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవద్దని కూడా వారు కూడా తొందరనే ఇంటికి వెళ్ళాలని ముందస్తు చర్యలకు కూడా కొన్ని ఆఫీసులకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 3 గంటల పాటు ఇదే వర్షం కొనసాగుతుంది, ఇదే పరిస్థితి ఉంటుంది. మోస్తారు లాగానే వర్షం పడుతుంది, అప్పుడప్పుడు మధ్యలో భారీ వర్షం కూడా పడుతుంది. మ్యాక్సిమం 50 నుండి 60 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపే అవకాశం ఉంది. సురేష్, అరవింద్, ఆఫీసులు అంటే ఇంకో గంటలో చాలా మంది ఆఫీసు డ్యూటీలు ముగించుకొని బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళని ఇలా కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంది. అక్కడ అసలు ట్రాఫిక్ సమస్య ఎట్లా ఉంది, తీవ్రత ఎక్కడెక్కడ జామ్లు ఏర్పడ్డాయి, ఏంది అసలు పరిస్థితి? సురేష్, అదే ఏదైతే గచ్చిబౌలి నుండి మొదలు పెట్టుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ వారికి ప్రధానంగా ఐటీ కంపెనీలు చేసే మార్గాలు ఉంటాయి. ఈ మార్గంలో కొంచెం లోతట్టు ప్రాంతాలు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా వర్షపు నీరు చేరడం వల్ల వారికి కూడా పూర్తిగా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకనంటే ప్రధానంగా అక్కడ కూడా సేమ్ ఇదే వర్షం కూడా కొనసాగుతుంది. గత 1-2 గంటల నుండి ఇదే పరిస్థితి వర్షం కూడా కొనసాగుతుంది. ఈ వర్షం కొనసాగుతుంది కాబట్టి ఈ పరిస్థితి బాగా తీవ్రంగా తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రధాన రహదారిలో కూడా అన్ని సిగ్నల్స్ దగ్గర కూడా మరియు లోతట్టు ప్రాంతాలు కూడా ఇప్పటికే నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారని ఇదే ప్రాంతం కూడా కొనసాగుతుంది. సురేష్, అరవింద్, ముఖ్యంగా మారేడుపల్లిలో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్టు తెలిసింది. ఇప్పటివరకు కురుస్తున్నటువంటి వర్షంలో అత్యధికంగా మారేడుపల్లిలో నమోదైనట్టు తెలిసింది. అంటే ఇలాంటివి జోన్లు ఏ కేడర్ కిందకి కేటాయించే అవకాశం ఉంది? ఇట్లానే ఇంకా వేరే ఏమన్నా ప్రాంతాలు ఉన్నాయా? ఏదైతే ఎప్పుడైతే అక్కడ మారేడుపల్లిలో ఇప్పటికే అది కొంచెం లోతట్టు ప్రాంతం సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది కాబట్టి వారికి కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే గతంలో కూడా వరద కొంచెం వచ్చినా భారీ వర్షం పడ్డా కూడా వారికి తీవ్రంగా ఎఫెక్టెడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారికి ముందస్తుగానే అక్కడున్న లోకల్ వాళ్ళు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. మరి ప్రధానంగా చూసుకుంటే వాహనాలకు ఇబ్బంది అవుతుంది. వారికి మోకాల వరకు నీళ్లు రావడం, వాహనాలు సగం వరకు మునిగిపోవడం, కార్ల వాళ్ళకు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇదే పరిస్థితి కూడా అక్కడ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ అధికారులు మరియు డిఆర్ఎఫ్ అధికారులు ఎంత తొందరగా అక్కడికి వెళ్ళి అన్ని క్లియర్ చేసి ఆ నీరును కూడా మ్యాన్ హోల్లోకి పంపించే ప్రయత్నం చేస్తే ఎలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి పైన చర్యలు చూసి దానిపైన సైడ్ డ్రైనేజ్ కాలువలు కూడా అట్లాంటివి కట్టించి పునరుద్ధరణ చేసి నీరులన్నీ డ్రైనేజ్లకు పంపించి కలిసేటట్టు చేయాలి. కానీ ఇలా రోడ్లపైన నీరు ఆగడం ఇలాంటి బాధలు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇలాంటి ఇప్పటికే తీవ్రంగా కొనసాగుతున్నాయి. సురేష్, రైట్, థ్యాంక్ యూ అరవింద్, అప్డేట్స్ ఇచ్చినందుకు.
రైట్, హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. బంజార్ హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, మెహదీపట్నం, మరికొండ, టోరీ చౌకీ, షేక్పేట, గోల్కొండ, అత్తాపూర్, లంగర్ హౌస్లో భారీగా వర్షం పడుతోంది. తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడలో ఏకధాటిగా వర్షం దంచికొడుతోంది. ఇక కూకట్పల్లి, కేపీహెచ్పి, నిజాంపేట్, మియాపూర్, మూసాపేట్లో సహా బాలానగర్, సనత్ నగర్, ఎర్రగడ్డలో భారీగా వర్షం కురుస్తోంది. అలాగే మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, శేర్లింగంపల్లి, హకీంపేట్, కంటోన్మెంట్, ఖైరతాబాదుల్లోనూ భారీగా వర్షం పడుతోంది. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గంటన్నర పాటు ఏకధాటిగా కురిసినటువంటి వర్షానికి ఆయా ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోగా పలువురు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. కాగా వర్షం నేపథ్యంలో అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. వర్షం తగ్గేంత వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచనలు చేసింది. రైట్, ఇదిలా ఉండగా తెలంగాణలో 2 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు కురవనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.